Hi guys, welcome to Saima Review. కనెక్ట్ అశ్విన్ శరవణన్ నయనతార అందించిన కనెక్ట్. రౌడీ పిక్చర్స్ ద్వారా విఘ్నేష్ శవన్కి నయనతారకి మధ్య ఉన్న కనెక్ట్. యూవీ క్రియేషన్స్ మన తెలుగు ఆడియన్స్ కోసం ఇచ్చిన కనెక్ట్. ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మీకు మాకు మధ్య ఉన్న కనెక్ట్ మూవీ గురించి. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి అశ్విన్ శరవణన్. ఎందుకంటారా? ఆయన దీనికి ముందు నయనతారతో తీసిన మయూరి సినిమా కానీ, తాప్సీతో తీసిన గేమ్ ఓవర్ సినిమా కానీ ఆయనకు సస్పెన్స్ థ్రిల్లర్స్ మీద ఉన్న పట్టేంటో చూపించాయి. ఇప్పుడు అదే కాంబినేషన్తో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయిన మూవీ కనెక్ట్. ఇక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్, డైరెక్టర్గా ఆల్రెడీ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుని విఘ్నేష్ శవన్ ప్రొడ్యూసర్గా మారడం ఈ సినిమాని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, ఒక హ్యాపీ లివింగ్ ఫ్యామిలీలో అనుకోకుండా తండ్రిని కోల్పోయిన ఒక పాప తన తండ్రితో మాట్లాడడం కోసం స్పిరిట్ బోర్డ్ని యూజ్ చేస్తుంది. అలా స్పిరిట్ బోర్డ్ని యూజ్ చేసినప్పుడు ఒక బ్యాడ్ స్పిరిట్ తన లైఫ్లోకి వస్తుంది. ఇక ఆ బ్యాడ్ స్పిరిట్ ద్వారా ఆ పాప లైఫ్లో వచ్చే సమస్యలు, ఆ సమస్యల నుంచి తల్లిగా నయనతార ఆమెను ఎలా బయటికి తీసుకొచ్చింది అనేది ఈ సినిమా కథ. ఈ కథ అంతా కోవిడ్ బ్యాక్డ్రాప్లో జరగడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక ఈ సినిమా ఆర్టిస్ట్ విషయానికి వస్తే, ప్రతి ఆర్టిస్ట్ మనందరితో కనెక్ట్ అయిన వాళ్ళే. ఈ సినిమా లీడ్ రోల్ చేసిన నయనతార కానివ్వండి, నయనతార ఫాదర్ క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ కానివ్వండి, ప్రీస్ట్ క్యారెక్టర్లో వచ్చిన అనుపమ్ ఖేర్ గారు కానివ్వండి, నయనతార హస్బెండ్ క్యారెక్టర్ చేసిన వినయ్ రాయ్ అండ్ నయనతార డాటర్ క్యారెక్టర్ చేసిన పాప, వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్లకి 100% న్యాయం చేశారు. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, ఒక అమ్మాయికి ఒక బ్యాడ్ స్పిరిట్ ఆవహించినప్పుడు దాన్ని విర్చువల్గా కూడా వదిలించవచ్చు అని చూపించాలన్న ఐడియాని చాలా కొత్తగా అనిపించింది. ఈ ఐడియాకి సపోర్ట్గా మణికంఠ కృష్ణమాచారి విజువలైజేషన్ అండ్ పృథ్వీ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసెట్గా నిలిచాయి. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్లోకి వెళ్తే, స్టోరీ నరేషన్. తీసుకున్న లైన్ చాలా మంచిదైనప్పటికీ అది ఎగ్జిక్యూట్ చేసే విధానంలో ఎక్కడో కనెక్షన్ మిస్ అయినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా ఫైనల్ వెర్డిక్ట్ విషయానికి వస్తే, హారర్ థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ను ఈ సినిమా బ్రేక్ లేకుండా 99 minutes ఎంటర్టైన్ చేస్తుంది. ఇక కనెక్ట్ మూవీకి సైమా ఇచ్చే రేటింగ్ 3.